సుఖీభవకు ఆధార్ సీడింగ్ అడ్డుగా మారుతోంది. కొన్ని రైతు కుటుంబాలు బ్యాంకు ఖాతాలకు తమ ఆధార్ అనుసంధానం చేసుకోకపోవడం, వెబ్లాండ్తో ఆధార్ అనుసంధానం కాకపోవడం వల్ల వారికి లబ్ధి చేకూరని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం చేయాలని నిర్ణయించింది. 5 ఎకరాల్లోపు రైతులకు 9,000 రూపాయలు, 5 ఎకరాలకు పైన ఉన్న రైతులకు 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. 5 ఎకరాల లోపున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా 6,000 రూపాయలు అందిస్తోంది. 5 ఎకరాల పైన ఉన్న రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక సాయం చేస్తోంది. ఈ పథకం కింద తొలి విడతగా రైతు కుటుంబాల ఖాతాల్లో 1,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసే ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 48 లక్షల మేర లబ్ధిదారులను గుర్తించింది. వారిలో దాదాపు 41 లక్షల మందికి ఇప్పటికే 1,000 రూపాయలు జమ చేసింది. మిగతా 7 లక్షల మందికి కూడా చెల్లింపు ప్రక్రియ జరుగుతోంది. అయితే మరో 11 లక్షల మేర రైతు కుటుంబాలు ఉన్నాయి. అయితే ఆయా కుటుంబాలు వెబ్లాండ్లో తమ ఆధార్ను అనుసంధానం చేసుకోకపోవడం, బ్యాంకు ఖాతాను ఆధార్కు అనుసంధానం చేసుకోకపోవడం తదితర కారణాలు ఉన్నాయి. ఆధార్ను అప్డేట్ చేసుకున్న వారికి 1,000 రూపాయలు వారి ఖాతాలో పడేటట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే వెబ్లాండ్లో ఆధార్ అనుసంధానం చేసుకునే వారికి మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ నాటి వరకు వెబ్లాండ్లో ఆధార్ సీడింగ్ అయిన ఖాతాల వివరాలు మాత్రం తీసుకుంది. అప్పటికి రాష్ట్రంలో వెబ్లాండ్తో ఆధార్ సీడింగ్ కేవలం 75% మాత్రమే పూర్తయింది. దీంతో 25% మందికి అన్నదాత సుఖీభవ కింద సాయం అందని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఇప్పుడు ఆధార్ సీడింగ్ చేసుకుందామని అనుకున్నా దానికి కట్ ఆఫ్ తేదీ 21గా నిర్ణయించడంతో ఇప్పుడు చేసుకున్నా లబ్ధి చేకూరని పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రతి గ్రామంలోనూ 20 నుంచి 40 రైతు కుటుంబాలు అన్నదాత సుఖీభవ కింద ప్రయోజనం పొందలేని స్థితికి చేరుకుంటాయని అంటున్నారు. మరోవైపు ఎంపీఈఓలు సమ్మెలో ఉండడంతో రైతులకు అసలు విషయం వివరించి చెప్పేవాళ్లు లేకుండా పోయారు. గ్రామాల్లో ఉండే రైతుల్లో చాలా మంది వెబ్లాండ్లో ఆధార్ సీడింగ్ చేసుకున్నారు. ఒకసారి వెబ్లాండ్లో ఆధార్ సీడింగ్ చేసుకుంటే బ్యాంకు ఖాతాలో కూడా ఆటోమేటిక్గా ఆధార్ సీడింగ్ అవుతుంది. అయితే ఇతర ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఉన్నవారు, జీవనం కోసం వలస వెళ్లినవారు, ప్రైవేటు ఉద్యోగాల కోసం ఇతర చోట్ల నివాసం ఉంటున్నవారు, కొంత శాతం మంది గ్రామాల్లో ఉన్న రైతులు వెబ్లాండ్కు ఆధార్ సీడింగ్ చేసుకోలేదు. ఇప్పుడు వీరి విషయంలోనే సమస్య వస్తోంది. బ్యాంకు ఖాతాల్లో ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన సుమారు 11 లక్షల ఖాతాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయన్నది అన్నదాత సుఖీభవ యాప్లో పేర్కొంటున్నారు. ప్రతి జిల్లాలోనూ ఎన్ని బ్యాంకు ఖాతాలు ఆధార్ సీడింగ్ కావాలి, వాటిలో ఎన్ని అయ్యాయన్నది ఎప్పటికప్పుడు జాబితాను అప్డేట్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలు అప్డేట్ కావాల్సిన జిల్లాల్లో అనంతపురం జిల్లా మొదటి వరుసలో ఉంది. ఈ జిల్లాలో దాదాపు 1.27 లక్షల బ్యాంకు ఖాతాలు అప్డేట్ కావాల్సి ఉంది. మరోవైపు అత్యధిక రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్న జాబితాలో కూడా అనంతపురం జిల్లానే ఉంది. ఈ జిల్లాలో దాదాపు 6.55 లక్షల మందిని ఈ పథకం కోసం గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 5.79 లక్షల మంది, గుంటూరులో 5.78 లక్షల మందిని గుర్తించారు. కాగా ఆధార్ సీడింగ్ విషయంలో కట్ ఆఫ్ తేదీల అంశం పరిశీలిస్తేనే అందరికీ లబ్ధి అందుతుందని పేర్కొంటున్నారు.